మన కంటికి కన్నీరు రాకుండా తన కష్టాల కడలిలో ఈదుతూ మన రేపటి వెలుగుల కోసం నేటి సుఖాలను వదులుకున్న మన తండ్రి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. అందరూ తల్లిదండ్రులను ప్రేమించండి, ఆరాధించండి. కనపడని దేవుణ్ణి ఏ విధంగా అయితే మొక్కుతామో కనిపించే దేవుళ్ళు లాంటి కన్న తల్లిదండ్రులను కూడా ప్రేమించండి. మనం నమ్ముకున్న దేవుడు ఈ లోకానికి పంపిస్తే జన్మనిచ్చిన వాడు తండ్రి. అంతకన్నా మించిన దైవం మనకేముంది? మా ఛానల్ తరపున హ్యాపీ ఫాదర్స్ డే. సరే, ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మధ్యకాలంలో నేను ఒక కామెంట్ చూశాను. అదేంటంటే, పెద్ది సినిమా విడుదలైన కాలం నుంచి ఇంతవరకు ప్రాణానికి ప్రాణమైన స్నేహితుల్లాగా ఉండే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. మరి రామ్ చరణ్ సినిమా విడుదలైన కాలం నుంచి ఇంతవరకు ఒక ట్వీట్ చేయలేదు ఎన్టీఆర్. వీళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా చెడిందా అన్నట్టుగా ఒక కామెంట్ అనేది చూశాను అనమాట. సహజంగా ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి కామెంట్ రావడం సాధారణమే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఇలాంటి కామెంట్ రావడం వల్ల, ఇలాంటి వీడియోలు చేయటం వల్ల, అంటే ఎన్టీఆర్కి రామ్ చరణ్కి ఏమైనా చెడిందా? ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయినా యాక్షన్ పరంగా ఓ లెవెల్లో రామ్ చరణ్ యాక్టింగ్ చేసినా కానీ కనీసం ఒక ట్వీట్ చేయలేదు ఏంటి అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, వీడియోలు చేశారు అనమాట. ఇలాంటి పోస్టుల వల్ల, ఇలాంటి వీడియోల వల్ల, ఇలాంటి కామెంట్ల వల్ల వీళ్ళిద్దరి మధ్యలో చెడింది అనే మాట కన్నా ఫ్యాన్స్ మధ్యలో పొరపచ్చాలు రావడం అనేది ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తుంది అన్నమాట. అలాంటి ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరేం లేదండి, ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ వీడియోని వాచ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. సో ఒకప్పుడు కాలం అంటే సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ, వీళ్ళ టైంలో ఫ్యాన్స్ మధ్య అంత పొరపచ్చాలనేవి ఉండేవి. అంటే ఏ హీరో సినిమా వచ్చినా కానీ ఆ హీరో సినిమాను చూడటానికి వేరే హీరో అభిమానులు కూడా ఎగబడి చూసేవాళ్ళు అనమాట. చూసేవాళ్ళు, ఆనందించేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు. వాళ్ళు చూసిందే కాకుండా కుటుంబ సభ్యులతోని, అంటే పిల్ల పాపలతోని, భార్య భర్తలు మొత్తం కలిసి ఆ సినిమా చూసి ఎంజాయ్ చేసి నచ్చితే ఒకసారి చూసేవాళ్ళు, మహా ఇంకా ఎలా నచ్చిందంటే 2-3 సార్లు కూడా చూసేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా మారిపోయిందంటే, సోషల్ మీడియా వచ్చిన కాడ నుంచి ప్రతి ఒక్కరికి ఒక కంటెంట్ అనేది కావాల్సి వస్తుందన్నమాట. అంటే ఏ కంటెంట్ తీసుకుంటే ఎక్కువ వీడియో అనేది వైరల్ అయింది, అంటే ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఏ సబ్జెక్ట్ని ఇప్పుడు వాచ్ చేస్తున్నారు, ఏ సబ్జెక్టు జనాలకి కావాలి, మన వీడియో చూడాలంటే ఏ సబ్జెక్టు కావాలని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో యూట్యూబర్లు ఏదన్నా ఒక వైరల్ అయ్యే కంటెంట్ అనేది తీసుకుంటున్నారు అనమాట. అది ఉదాహరణకు ఈ విధమైన కంటెంట్. అదేంటంటే, ప్రాణానికి ప్రాణంగా స్నేహితులుగా ఉన్న, అంత స్నేహభావంగా ఉన్న తర్వాత ఒక్కటంటే ఒక్క ట్వీట్ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రామ్ చరణ్ యాక్టింగ్ అనేది ప్రతి ఒక్కరు కూడా చూసి మెచ్చుకుంటున్నారు. మరి వీళ్ళకేమైంది, ఎందుకు చూడలేదు, ఎందుకని ఇంతవరకు ఒక ట్వీట్ చేయలేదని చెప్పి చాలామంది చాలా రకాలుగా వీడియోలు చేశారనమాట. దానికి నా సమాధానం ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా ఫ్యాన్స్ అర్థం చేసుకునేది ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదలైన, రామ్ చరణ్ సినిమా విడుదలైన, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా విడుదలైన, బన్నీ సినిమా విడుదలైన, ప్రభాస్ సినిమా విడుదలైన, సీనియర్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున సినిమా విడుదలైనా కానీ విడుదలయ్యి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయినా మన హీరోలు, అంటే తెలుగు హీరోలే కాదండి, ఏ హీరోలైనా కానీ ఆ సినిమా చూసే అంత సమయం అనేది ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. ఉదాహరణకు మొన్న మెగాస్టార్ చిరంజీవి గారు తన కొడుకు రామ్ చరణ్ గారి సినిమా విడుదలయ్యి దాదాపు ఒక 10 రోజులైన తర్వాత ఆ సినిమా చూసి ఇప్పుడు ఒక వీడియో రూపంలో అతను ఒక మాట మాట్లాడినమాట. ఇప్పుడు నేను సినిమా చూశాను, సినిమా చూస్తే మాత్రం చాలా బాగుంది, రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది, అద్భుతంగా నటించాడు. అతని నటన చూసిన తర్వాత తండ్రిగా నేను ఎంత తృప్తి పడుతున్నానో ఆ సినిమా చూసని చెప్పి అతని ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నాను అనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్. మరి రామ్ చరణ్ సినిమా విడుదలైన ఒక 10 రోజుల తర్వాత అతను మాట్లాడిందంటే అక్కడ ఏం లేదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అతనికి సమయం అనేది కుదరలే. ఆల్రెడీ అతను ఒక సినిమాలో చాలా బిజీగా ఉంది కాబట్టి అతనికి కుదరలేదు. అంటే మళ్ళీ ఇక్కడ మీరు ఇంకొక విధంగా భావించుకోవద్దు, కొడుకు సినిమా గురించి తండ్రి కాస్తంత లేట్ అయినంత మాత్రాన చిరంజీవి గారిని అంటామని నేను ఆ ఉద్దేశంతో అంటాను. ఉదాహరణకు చెప్తున్నాను అనమాట. అలాగే సినిమా విడుదలైన తర్వాత దాదాపు ఒక వారం రోజులు అటు ఇటు అయిన తర్వాత రాకా సినిమా షూటింగ్ అనేది కాస్తంత టైం తీసుకొని అల్లు అర్జున్ గారు సినిమా చూసి అతని అభిప్రాయం అనేది చెప్పిండనమాట. రామ్ చరణ్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా యాక్టింగ్ చేసిండు, మైమరిపించిండు, ప్రతి ఒక్కరి హృదయాలను టచ్ చేసే విధంగా ఎమోషనల్ సీన్స్ కావచ్చు, సినిమా కావచ్చు, అతని యాక్టింగ్ కావచ్చు, చాలా అద్భుతంగా అత్యద్భుతంగా ఉందని చెప్పి అతను ఒక ట్వీట్ చేసిండనమాట. రామ్ చరణ్ సినిమా విడుదలైన కానుంచి మన తెలుగు హీరోలకు ఏమైంది, ఒక ట్వీట్ చేయొచ్చు కదని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు అనమాట. వారికి సమాధానంగా, ఏమండి నేను ఒక మాట చెప్తున్నా,
అసలు మా మధ్య పొరపచ్చాలు ఉన్నాయి, మాకు పడట్లేదు అని చెప్పి వాళ్ళు ఎప్పుడైనా చెప్పారా? కనీసం ఎప్పుడైనా సరే మనకు అలా కనిపించిందా? లేకపోతే మీ అందరం కలిసే ఉన్నాం, మీ అందరం స్నేహభావంగా ఉన్నాం, లేకపోతే ఒక అన్నాదమ్ముల్లాగా ఉన్నాం అని చెప్పి ప్రతిసారి మనకి చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఆ విధంగా నిరూపించుకోవాల్సిన అవసరం వాళ్ళకేమైనా ఉందా? సినిమా విడుదలైన తర్వాత ట్వీట్ చేయలేదంటే వాళ్ళకి ఎక్కువ బిజీ షెడ్యూల్ అనేది ఉంది, షూటింగ్లో ఉన్నారు. కాబట్టి ఒకవేళ ఇప్పుడు సినిమా అంటే ఎలా ఉంటుందంటే, ఒక సినిమా తీసేటప్పుడు కొన్ని సీన్లలో కొంతమంది, అది హీరోనే కావచ్చు, హీరో కావచ్చు, పాత్రధారులే కావచ్చు, కమెడియన్ కావచ్చు, ఇలాగా ఎంతో మందితోని కొన్ని సీన్లు అనేది ఉంటాయి అన్నమాట. దర్శకుడు, కెమెరామ్యాన్, కనీసం టీ అందించే వాడితో సహా కూడా వాళ్ళు ఆ టైంలో అక్కడ ఉండాల్సిందే. అన్ని సినిమాలు, మన తెలుగు హీరోల సినిమాలు ఏ సినిమాలైనా విడుదలైనప్పుడు వాళ్ళన్ని సినిమాలు చూడటానికి ఖాళీ అనేది ఉండదు. అదే ఖాళీగా ఉండి ఇంటికాడ ఉండి సినిమాకి వెళ్ళాలంటే ఖచ్చితంగా వెళ్తారు. కానీ ఎక్కువ బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల, లేకపోతే ఇతర దేశాలలో ఉండటం వల్ల, లేకపోతే ఎక్కడో అడవిలోనో, లేకపోతే ఇంకొకడు అంటే సినిమా థియేటర్లు దగ్గర లేని ప్రదేశాలలో కూడా వాళ్ళు ఉంటారు. మరి అలాంటి సమయంలో వాళ్ళు సినిమా చూడాలంటే ఎలా చూస్తారు? ఖాళీ టైం కానీ దొరికిందంటే ఖచ్చితంగా చూస్తారు. దీన్ని ఏదో మనం భూతద్దంలో పెట్టేసేసి మనం మాట్లాడి, జూనియర్ ఎన్టీఆర్ మన రామ్ చరణ్కి వీళ్ళిద్దరికి చెడిపోయింది, పడట్లేదు, మహేష్ బాబుకి రామ్ చరణ్కి పడట్లేదు, లేకపోతే మన ప్రభాస్కి రామ్ చరణ్, అసలు వాళ్ళందరూ కూడా ఎంత స్నేహంగా ఉంటారో తెలుసా? ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తా. జూనియర్ ఎన్టీఆర్ గారి సతీమణి, ఆమె పుట్టినరోజు ఇవాళ అయిందనుకోండి, ఆమె పుట్టినరోజు అయిన నెక్స్ట్ డే రామ్ చరణ్ గారి పుట్టినరోజు అట. మరి రామ్ చరణ్ గారి పుట్టినరోజు ఒక రోజు ముందు జూనియర్ ఎన్టీఆర్ గారి సతీమణి పుట్టినరోజు, వీళ్ళ రెండు పుట్టినరోజులు కలిపి ఎంత బాగా సెలబ్రేషన్ చేసుకుంటారో ఎవరికైనా తెలుసా? అంటే తెలిసే వాళ్ళకి తెలుస్తుంది, తెలవని వాళ్ళ కోసం నేనేం చెప్తున్నానంటే, వీళ్ళ రెండు ఫ్యామిలీలు కూడా ఒక చోటకి వెళ్ళి, అంతేకాకుండా మహేష్ బాబు గారు కూడా వాళ్ళ ఫ్యామిలీతోని కూడా వీళ్ళ ముగ్గురు ఫ్యామిలీలు కలిపి ఒక గెట్ టుగెదర్ లాగా పెట్టుకొని ఇక్కడ మాట్లాడుకుంటూ, లేకపోతే ఎంజాయ్ చేస్తూ ఒక కుటుంబ సభ్యులాగా వీళ్ళందరూ ఉంటారు అన్నమాట. ఉదాహరణకు రాకా సినిమా, అల్లు అర్జున్ గారు ఆ సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. కానీ సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు, తప్పుడు వీడియోలు, తప్పుడు కామెంట్లు పెడతారు. కాబట్టి ఆ సినిమా నేను చూసి నా అభిప్రాయం చెప్తానని చెప్పి అతను ఆ షూటింగ్ అనేది ఎప్పుడైతే అతనికి కాస్తంత టైం దొరికిందో ఆ సినిమా చూసి వచ్చి మరీ ట్వీట్ చేసింది అనమాట. ఒకవేళ ఆయనే కానీ ట్వీట్ చేయకపోతే చాలా రాద్ధాంతం అయిపోయేది. ఇది చూసారా? రామ్ చరణ్ గారి సినిమా విడుదలైన తర్వాత అల్లు అర్జున్ గారు సినిమా చూడలేదా? రామ్ చరణ్ గారికి విషయం చెప్పలేదా? రామ్ చరణ్ గారికి ఆ సినిమా గురించి కనీసం ఒక్క ట్వీట్ చేయలేదు అని చెప్పి నానా రకాలుగా రాతలు రాసేవాళ్ళు, నానా రకాలుగా కామెంట్ చేసేవాళ్ళు అనమాట. అసలు వీళ్ళందరూ ఒక్కడిగా ఉండకుండా ఉన్నట్లయితే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, RRR సినిమా వీళ్ళిద్దరు కలిసి ఎలా నటించారు? అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబుతో ఒక ఇంటర్వ్యూ అనేది చేశారనమాట. ఎంత సరదాగా మాట్లాడుకుంటే ఆ రోజున అసలు వాళ్ళు మాట్లాడుకునే విధానం చూస్తూ ఉంటే, ఇంత స్నేహభావం ఉంటే ఎక్కడో పొరపాటు అనేది జరుగుతుంది. అంటే పొరపాటు అనేది జరగకపోయినా కానీ కొంతమంది కావాలనే సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి గురించి చెడ్డగా రాస్తూ, చెడ్డగా మాట్లాడుతూ, చెడ్డగా ప్రచారం చేస్తూ, లేనిపోనిది మొత్తం కల్పించి కొంతమంది వీడియోలు చేయటం వల్ల ఏదో జరిగింది, వీళ్ళిద్దరికి చెడింది. కేవలం సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు రావడం వల్లే కొంతమంది అభిమానులు తప్పుగా భావించుకుంటున్నారనమాట. నేను ఎందుకని ఈ వీడియో చేస్తున్నానంటే, ఇలాంటి తప్పుడు రాతలకు, తప్పుడు వీడియోలకు, తప్పుడు కామెంట్లు చేసే వాళ్ళకి ఫ్యాన్స్ ముఖ్యంగా ఒక్కటిగా ఉండండి. ఎవరు ఎన్ని రాతలైనా రాసుకొని, సోషల్ మీడియా అంటేనే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా మాట్లాడేదే సోషల్ మీడియా. కానీ మనం అర్థం చేసుకుంటే, ఒక హీరోని ఇంకొక హీరో ఏ విధంగా అయితే సపోర్ట్ చేసుకుంటున్నారో, అలాగే ఒక హీరో సినిమాని ఇంకొక హీరో అభిమానులు సపోర్ట్ చేసినట్లయితే ప్రతి ఒక్క సినిమా కూడా కలెక్షన్ల పరంగా సూపర్ డూపర్ హిట్ అయింది అనమాట. ఇంకొకటి ఏంటంటే, మన తెలుగు హీరో సినిమాలు అన్ని సినిమాలు ఆడాలండి. ఎందుకంటున్నానంటే, ఈ సినిమాల పైన కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. సినిమా యాక్టర్ల నుంచి, జూనియర్ యాక్టర్ల నుంచి, కామెడీ యాక్టర్ల నుంచి, కెమెరామ్యాన్ నుంచి, అలాగే మేకప్ వేసి డ్రెస్సింగ్ ఇచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వంట మాస్టర్లతో సహా కూడా, అంతేకాకుండా ముఖ్యంగా సినిమా థియేటర్లో పనిచేసేవాళ్ళు, సినిమా థియేటర్లో సైకిల్ స్టాండ్ దగ్గర ఉండేవాళ్ళు, సినిమా టిక్కెట్లు కోసేవాళ్ళు, సినిమా ముందు ఐస్ క్రీమ్ బండి పెట్టుకొని మొక్కజొన్న పొత్తులు అమ్ముకున్న వాళ్ళు, కాయలు పళ్ళు అమ్ముకుని, కనీసం కూల్ డ్రింక్స్ షాప్ పెట్టుకునే వాళ్ళతో సహా కూడా, ఆ సినిమా థియేటర్ దగ్గర ఉన్న హోటల్లో పనిచేసే వాళ్ళతో సహా కూడా ఇలా చూసుకుంటే కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. అన్ని లక్షల మంది బతికే సినిమాని ముఖ్యంగా చంపేయకండి. ఎందుకంటే ముఖ్యంగా సినిమాని మనం తొక్కేసినట్లయితే ఇంతమంది ఆకలి దప్పులు అనేది తీరకుండా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రామ్ చరణ్ సినిమా ఇలా విడుదలైందని చెప్పేసి ట్వీట్ చేయలేదా అంటే, వాళ్ళకి ఖాళీ టైం అనేది దొరక్క, ఆ సినిమా చూడక, సినిమా షూటింగ్లో కాస్తంత బిజీగా ఉండటం వల్ల
ట్వీట్ అనేది చేయలేదన్నమాట. మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ ద్వారా తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరో వీడియోతో మళ్ళీ వస్తా. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.